దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. ఎవరైతే తమ హృదయాలలో దేవుని పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉంటారో వారి జీవితంలో నుండి కృపను ఎవ్వరూ కూడా దూరం చేయలేరు. అది ఎలాంటి పరిస్థితుల మధ్యలో మనం జీవిస్తున్నా లేక మనం ముందు కొనసాగాల్సి వచ్చిన, ఎందుకంటే ఎప్పుడు పరిస్థితులన్నీ ఒకలా ఉండవు. ఒక భక్తుడు సుఖదుఖాలు బండికి 2 చక్రాలు ఎలాంటివో అలాగే జీవితానికి సుఖదుఖాలు చక్రాలు లాంటివి అని రాశాడు ఒక పాట. అంటే నీకు సుఖం ఉన్న సందర్భాలు సమయాలు ఉంటాయి, దుఃఖం ఉన్న సమయాలు ఉంటాయి. నువ్వు సంతోషించే సమయాలు ఉంటాయి, నువ్వు బాధపడే సందర్భాలు ఉంటాయి. కానీ ఆ సమయమని ఈ సమయమని లేకుండా దేవుని పట్లని కృతజ్ఞతా భావం ఎల్లప్పుడూ ఉంటే గనుక, అందుకే మన పితరుల యొక్క స్టేట్మెంట్స్ని వాళ్ళు గ్రంథంలో వాళ్ళు ఏదైతే చెప్పారో, స్టేట్మెంట్ అంటే వాళ్ళు ఏది చెప్పారో అది చూస్తే అత్యంత కృపకు పాత్రుడైన వ్యక్తి ఎవరు అని మనం గనక భక్తుల్లో చూస్తే దావీదు అనే వ్యక్తి కనిపిస్తాడు. దావీదుకు దేవుడు చూపిన కృప ఎలాంటిదో తెలుసా? నీ తర్వాత నీ సంతానంలో వారు ఒకవేళ నా మాట వినకుండా వారు దారి తప్పితే నేను వాళ్ళని శిక్షించి సరిచేస్తానే కానీ నా కృపను మాత్రం దూరం చేయను అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. వాళ్ళు అంటే తన విషయం కాదు, తన పిల్లల 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 విషయం, తరతరాల విషయం ఏం చెప్పాడు తెలుసా? వాళ్ళు ఒకవేళ నా మాట వినకుండా వారు ఉన్నప్పటికీ వారిని శిక్షించి సరిచేస్తానే కానీ నా కృపను ఎడం చేయను అని చెప్పి ఆ ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దావీదు తరువాత వాళ్ళు మాట వినని ఆయన కుమారులు వచ్చినప్పుడు శిక్షించాడే కానీ వారికి ఒక రాజ్యాన్ని మాత్రం ఉంచక మానలేదు. ఆ క్రమంలోనే దావీదు కుమారుడిగా యేసుక్రీస్తు ఆ వంశావళిలో నుండి వచ్చి ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ కూడా ఆయన రక్షకుడుగా ప్రభువుగా ఉన్నాడు. అంటే ఎంత కృప చూపించాడు. ఆ కృపకు కారణం ఏంటో తెలుసా? మరి దావీదు యొక్క జీవిత చరిత్రని చూస్తే ఆయన మాటలు కానీ ఆయన పనులు కానీ ఆయన వ్యవహార శైలి కానీ అంతా చనిపోయే వరకు ఏ ఒక్క క్షణం కూడా దేవుని ఎడల కృతజ్ఞత అనేది లేకుండా మెలగలేదు. ఇంకా చెప్పాలంటే కృతజ్ఞతతో దేవుణ్ణి స్తుతించటానికి కొంతమందిని ఒక సమూహాన్ని ఏర్పరిచాడు తన యొక్క రాజ్యంలో. మనం చాలామంది రాజుల్ని చరిత్రలో చూసాం. వాళ్ళు ఎవరిని ఏర్పరచుకున్నట్టు కనపడుతుందంటే చరిత్రలో రాజుల్ని పొగడటానికి ఏర్పరచుకున్న వాళ్ళు అనేక మంది కనపడతారు. ఒక గ్రూప్ని రాజుల్ని పొగడటానికి పెట్టుకునేవాళ్ళు. ఆ రోజుల్లో రాజులు రాజ్యాలని పరిపాలించిన కాలంలో మనకి తెలిసిన చరిత్ర కంటే ముందే దావీదు ఉన్నప్పుడు ఆ దావీదు మాత్రం తన కోసం కాదు, తన జీవితానికి ఆధారమైన దేవుని కొరకు, సృష్టికి మూలమైన ఆయన కొరకు, సర్వశక్తిమంతుడైన ఆ ప్రభువు కొరకు ఏర్పాటు చేశాడు స్తుతి చేసే ఒక గ్రూప్ని. వాళ్ళ పని ఏంటంటే ఎప్పుడు ప్రతిదినం దేవుణ్ణి స్తుతిస్తూ ఉండటమే. ఆ రాజ్యం పక్షంగా, రాజు పక్షంగా, ఆ ప్రజల పక్షంగా. అందుకే అంత శాశ్వతమైన కృపను కలిగి ఉన్నాడు. కాబట్టి మీలో ఎవరైనప్పటికీ కూడా వేరు ఏయో విషయాలు మీకు తెలిసి ఉండొచ్చు, మీ జీవితంలో మీరు వింటూ ఉండొచ్చు, చదువుతుండొచ్చు. అవన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవన్నీ మంచి విషయాలే. కానీ జీవితంలో మాత్రం మన యొక్క మనస్సు ఎలా ఉండాలి అంటే ఎల్లప్పుడూ దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన మనసుగా ఉండాలి. మన హృదయం అంతా కూడా ఆయన పట్ల కృతజ్ఞతతో నింపబడాలి. అప్పుడు మనల్ని పాడు చేయగలిగిన వాళ్ళు, మనల్ని నష్టపరచగలిగిన వాళ్ళు, మనల్ని దేవుడి నుంచి దూరం చేయగలిగిన వారు కానీ విషయాలు కానీ ఏవి ఉండవు.
అటు కృపను ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ఆమేన్. ఇక ఈరోజు ధ్యానాంశంగా యోబు గ్రంథం 8వ అధ్యాయం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే, నీ స్థితి మొదట అది కొంచెమే ఉన్నా రాను రాను చెట్టు చివరికి నువ్వు మహాభివృద్ధిని పొందుతావు. ముఖ్యంగా పెద్దవాళ్ళకి, తల్లిదండ్రుల స్థానాల్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, చిన్న చిన్న పిల్లలు మీ మధ్యలో ఎదుగుతుండగా వాళ్ళకి ఒక కృతజ్ఞత భావాన్ని నేర్పించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకి కొంతమందికి ఇప్పుడు 50 అబోవ్ వాళ్ళకి, 40 అబోవ్ వాళ్ళకి, 40, 50 అబోవ్ వాళ్ళకి కొంతవరకు సహజ సిద్ధంగానే ఒక కృతజ్ఞత భావం బాల్యకాలం నుండి ఉండటం అనేది నేను గమనించాను. కానీ తర్వాత జనరేషన్లో ఉన్న వాళ్ళకి ఎందుకో కానీ మరి పరిస్థితుల్లో, లేకపోతే ఈ ఒత్తిడో, లేక ఈ టెక్నాలజీనో ఏమో కానీ మొత్తం మీద వాళ్ళకి ఆ భావం కనిపించకపోవటం కూడా నేను చూస్తున్నాను. దానిలో అది అంటే సహజ సిద్ధంగా వచ్చే వాటిని గురించి మనం వర్రీ అవ్వం చాలాసార్లు. కాబట్టి వీళ్ళకి కూడా అలాగే ఉంటుందిలే మనస్సు అనుకునే లోపు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత చూసేసరికి ఆ కృతజ్ఞత భావం అనేది, అంటే అది తల్లిదండ్రుల మీద కావచ్చు, లేక గురువుల మీద కావచ్చు, స్కూల్లో, కాలేజీలో, ఇంకా ఎవరి మీద కూడా కనపడకపోవటం చూసేసరికి పెద్ద అయిన తర్వాత ఇలాంటి జనరేషన్ వచ్చేసింది ఏంటి అని అనుకునే లోపు ఇంకా చిన్న చిన్న వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. అందుకే వాళ్ళకి బాల్యకాలం నుండి కనుక దానిని మీరు నేర్పించి, దాన్ని పట్ల ఒక అవగాహన కలిగించి, కృతజ్ఞత కలిగి ఉన్న ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు, కృతజ్ఞత కలిగి ఉంటే మనుషులు ఏ విధంగా వాళ్ళ జీవితంలో నెమ్మదిగా ఉంటారు, లేకపోతే ఏం జరుగుతుంది. కృతజ్ఞతకి అగెనిస్ట్గా ఏంటంటే రెబలిజం. ఇప్పుడు పేరెంట్స్ మీద రెబలిజం, టీచర్స్ మీద రెబలిజం, అవి సినిమాల ప్రభావమా లేకపోతే మీడియా ప్రభావం ఏంటి అనే దాన్ని ప్రక్కన పెడితే, అది తీవ్రంగా ఉన్న ఇప్పుడున్న సమాజంలో ప్రతి తల్లి, ప్రతి తండ్రి, లేక ప్రతి పెద్దవాళ్ళు, లేక గురువులుగా ఉన్నవాళ్ళు, స్కూల్స్లోనూ కాలేజీలోనూ టీచింగ్లో ఉన్నవాళ్ళు కానీ వీలైనంత వరకు వారిలో కనుక ఆ భావాన్ని పెంపొందింపజేస్తే, నేను మీకు ఇంతకుముందు దేవుని పట్ల దావీదు కృతజ్ఞత కలిగి ఉన్నాడు అని చెప్పాను కదా. ఆ కృతజ్ఞత దేవుని పట్ల అంటే ముందు చిన్నప్పుడు పెరుగుతూ తల్లిదండ్రుల పట్ల లేనివాడు ఇంక దేవుడి పట్ల ఏముంటాడు? ఆ కృతజ్ఞత అనే భావమే వాళ్ళలో లేదు. అలాగే ఆ తల్లిదండ్రులతో ఉన్నవాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్స్తో కూడా ఉంటాడు. ఆ స్కూల్లో ఉన్న టీచర్స్తో ఉన్నవాడు తర్వాత ఇంకా పెద్దవాళ్ళతో కూడా ఉంటాడు. తన విషయంలో ఎవరు ఏ చిన్న మేలు చేసినా సరే ఆ హృదయంలో ఉన్న కృతజ్ఞతతోనే నింపబడి ఉంటారు. అది చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం. మీకు వాక్యాన్ని చదివే ముందు దాన్ని ముగించిన మరలా గుర్తొస్తుంది ఏంటంటే, ఇది చిన్నపిల్లలకి ఎలా తెలుస్తుంది. ఇప్పుడు వాక్యం చెప్పినప్పుడు ఆదివారం నాడు లేకపోతే ఇంకొక రోజు ఎప్పుడో ఒకసారి ఈ మాట గుర్తొస్తుంది. వచ్చిన తర్వాత లేక దేవుడు మాట్లాడించిన తర్వాత అది అయిపోతుంది. కానీ ప్రతిదినం దానిని డెవలప్ చేయవలసింది. మనుషుల యొక్క మనస్తత్వాల్లో ఉన్న లోపాలను బట్టి అది ప్రక్కకి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో పెద్దవాళ్ళు అది మాటిమాటికి ఏం చేయాలంటే వారిలో అభివృద్ధి చెందటానికి సహాయం చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని విషయాలు ఏంటంటే మనకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే తల్లి మీద తిరగబడే కూతురు, తల్లిని కొట్టే కూతురు, తండ్రి మీద తిరగబడే కొడుకు, తండ్రిని కొట్టే కొడుకు, ఇలాంటి వార్తలు అసలు ఎంత భయానకమైనవి. దేవుణ్ణి ఎరగని ప్రజలను వదిలేసేయండి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎప్పుడు వినలేదు, వాళ్ళకి మంచి చెడుల విచక్షణ వివేచన లేకపోవటం. మనం కొంతవరకు సహాయం చేయగలుగుతాం ఎవరికైనా, నువ్వెవడో చెప్పడానికి అంటారు ఎవరికైనా మనం బయట వాళ్ళకి చెప్తే. కానీ దేవుని మందిరాలకు వస్తూ దేవుని వెంబడిస్తున్న కుటుంబాలలో, వెంబడిస్తున్న పిల్లల్లో ఇలాంటి విపరీతమైన ప్రవర్తనకు కారణం ఏంటి? దీనికి ఇక ఫుల్ స్టాప్ లేదా, లేక ఏంటి ఈ సమస్య ఎలా పరిష్కరించబడుతుంది? మీ మాట విననప్పుడు
వారు ఎవరి మాట వినే అవకాశం ఉందో వారి ద్వారా అయినా, ఎందుకంటే ఆల్రెడీ పెద్దవాళ్ళైన వాళ్ళ గురించి, తిరగబడుతున్న వాళ్ళ గురించి చెప్తున్నాను. తిరగబడే వాళ్ళని పెద్దవాళ్ళ తల్లిని కొడుతుంది అనుకోండి, ఒక కూతురు, ఆ కూతురికి నువ్వు కృతజ్ఞతగా ఉండాలని చెప్తే ఇంకొక చెంపంట కొడుతుంది. ఎందుకని ఆ తల్లి మీద కొట్టే ఆ స్థాయికి వచ్చేసి నాకు ఇంక కృతజ్ఞత అనే మాట ఎక్కడ వినపడుతుంది? ఒప్పుకుంటారండి నువ్వెవరు చెప్పడానికి అని చెప్పేసి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా నిజంగా చిన్న చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు మీరు ఇంకా ధన్యులు. ఎందుకంటే ఈ విషయాల్లో వాళ్ళని చిన్నతనం నుండే వాళ్ళకి ప్రాక్టీస్ చేయిస్తే పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు నిష్ప్రయోజకులు కాకుండా ఉంటారు. కృతజ్ఞత లేకపోతే నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రులకు కాదు నష్టం, కృతజ్ఞతగా లేకపోతే గురువులకు కాదు నష్టం, కృతజ్ఞత లేకపోతే ఇంకా నీకంటే పెద్దవాళ్ళకి కాదు, ఎవరికి కృతజ్ఞత ఉండదో వాళ్ళకే నష్టం. అది బాధ. కన్న తండ్రి కన్న తల్లి వారి యొక్క జీవితాల్లో వారు శ్రద్ధ పెట్టి ఆ పిల్లలకి కేఎఫ్సి ఏదన్నా తెచ్చిపెట్టమంటే తెచ్చిపెడుతున్నాం, మెక్డొనాల్డ్స్ నుంచి తెచ్చిపెడుతున్నాం, పిజ్జా హట్ నుంచి తెచ్చిపెడుతున్నాం. పిజ్జా కావాలి డాడీ, కూల్ డ్రింక్ కావాలి డాడీ. వచ్చేటప్పుడు ఉదయాన్నే పేపర్ వచ్చి మా ఇంట్లో అక్కడ వేస్తారు పేపర్. ఆ పేపర్ చదవలేదు కానీ ఆ మెయిన్ పేజీలో చూస్తే లీటర్ థమ్సప్ బాటిల్ ఫ్రీ అని ఉంది కింద. ఏంటి ఫ్రీ అని చెప్పేసి ఇలా చూడగానే 1000 రూపాయల ఆర్డర్ కనుక ఇస్తే హోలీ సందర్భంగా మీకు థమ్సప్ బాటిల్ లీటర్ ఫ్రీ అంటే అది పేపర్ కట్ చేసుకుని తెస్తే అది ఇస్తాం ఇది ఇస్తాం, ఏవో అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి. తల్లిదండ్రులకి దాని మీద, పిల్లలకి డాడీ నాకు అది తెచ్చిపెట్టు, నాకు అది తినబుద్ధి అవుతుంది, ఇది తాగబుద్ధి అవుతుంది. తెచ్చిపెట్టండి, పెట్టండి, తాగించండి, తప్పు లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప, ఒకవేళ తీసుకోకపోయినా కొంత నష్టం, అది శరీరానికి ఆరోగ్యానికి నష్టం. కానీ వాళ్ళలో కృతజ్ఞత భావన పెంచకుండా కనుక, వాళ్ళకి తెలియపరచకుండా కనుక, వాళ్ళల్లో కనుక అది డెవలప్ అవ్వకుండా కనుక పెంచి పెద్ద చేస్తే నీ కళ్ళ ముందే వాళ్ళు కృతజ్ఞతలు లేకుండా జరుగుతున్న నష్టాలు వాళ్ళ జీవితాల్లో నువ్వు చూస్తే ఎంత బాధేస్తుంది. కన్న తల్లిదండ్రులకి ఎంత బాధేస్తుంది. చర్చిలో ఇంతమందిలో ఎవరైనా ఎక్కడైనా ఏదైనా నష్టపోతున్నప్పుడు ఎంతో బాధేస్తుంది. నిన్న నేను వాక్యం చెప్పేసి క్రిందకి వెళ్ళాను, వెళితే ఒక సహోదరుడు చెప్తున్నాడు, అన్న పలానా వ్యక్తి నీకు తెలుసు కదా చనిపోయాడు అన్నాను. చనిపోవటం ఏంటి, ఆ అబ్బాయికి 40 ఎంత ఉంటాయి కదా, అంతే కదా అంటే చర్చికి వచ్చే వ్యక్తి కాదు. ఒకప్పుడు 15 సంవత్సరాల క్రితం ఒక యవనస్తుడికి 20 సంవత్సరాల అబ్బాయికి ఎంత ఉండే వచ్చేవాడు. నాకు తెలుసు అతను చనిపోవటం ఏంటి, 35 ఎంత ఉంటాయండి. అవునన్నా మా బ్రెయిన్లో నరాలు కట్ అయిపోయి చనిపోయాడండి. చాలా బాధేసింది. ఇంటికి వెళ్ళే వరకు అలా బాధపడుతున్నా అయినా మనం ఏం చేయగలుగుతాం, అయిపోయింది. అలా మనకి ఎవరో తెలియని వాళ్ళు, ఎప్పుడో ముఖపరిచయం ఉన్నవాళ్ళు, ఎక్కడో మనం చూసిన వాళ్ళకి ఏదైనా చిన్న కష్టం నష్టం వస్తుంటేనే మనం బాధపడుతున్నామే. మన కుటుంబంలో మన చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాల్లో ఏదైనా దేవుని కృపకు వేరుగా వాళ్ళ జీవితంలో ఏమైనా సంభవిస్తే, ఏ నష్టమైనా జరిగితే, ఏ ఇబ్బంది అయినా కలిగితే ఎంత బాధేస్తుంది. అందుకే వాళ్ళకి రక్షణ కవచంగా ఉండటానికి అవసరమైన ముఖ్యమైన స్వభావాల్లో ఒక స్వభావం ఏంటంటే కృతజ్ఞతాభావంతో ఉండటం. అది ప్రతి ఒక్కరికి దేవుడు ఎల్లప్పుడూ ఇది గుర్తుంచుకుని తమ పిల్లల్ని అలాగే పెంచే కృపను దయచేయనుగాక. ఆమేన్. ఇక్కడ చదివిన వాక్య భాగంలో మొదట కొద్దిగా ఉన్నను. ఏంటి మొదట కొద్దిగా అంటే, మన యొక్క జీవితంలో మన పరిస్థితులు, ఒక చిన్న మొక్కనేస్తాం, ఆ మొక్క కొద్దిగా ఉంటుంది మొదట. అది క్రమక్రమంగా పెరిగి పెద్దదై, ఇప్పుడు మన అంబర్పేట చర్చిలో మీరు వచ్చినప్పుడు చూస్తే కాంపౌండ్ వాల్ పక్కన, అలాగే చర్చిలోకి వచ్చిన తర్వాత లోపల సైడ్ చుట్టూ, నేను ఖమ్మం ఒక ప్రేయర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు కరెక్ట్గా చిన్న మొక్కల్ని తీసుకుని రావటం జరిగింది. ఏంటంటే బాదం మొక్కలు అంటే తీసుకుని, అంటే నేను మాట్లాడి డబ్బులు కట్టాను, తర్వాత మన వాళ్ళు వెహికల్ వేసుకెళ్ళి తీసుకొచ్చారు. అవి ఇంత చిన్నవి, నా నడుము అంత ఎత్తున్నాయి అంతే. ఇప్పుడు చూస్తే అవి పెద్దవై, ఆ బాదం కాయలు పడితే చిన్నప్పుడు వాటి కోసం ఏరుకోవటానికి ఎక్కడెక్కడికో తిరిగేవాళ్ళు. ఇప్పుడు గుట్టలు పడినా వాటిని పట్టించుకునేవాళ్ళు ఎవరు లేరు. అన్నీ 1, 2, 3 అసలు పోగు చేస్తే ఒక 4-5 బస్తాలు అయ్యాన్ని కాయలు పడిపోయి విస్తారంగా, అసలు కరెక్ట్గా అది వేసవ కాలమే పచ్చగా
ఆకులు అవి కలిగి ఉంటుంది అనుకుంటాం. మొన్నటి వరకు ఎండిపోయి ఇప్పుడు ఆకులు అన్నీ చూస్తే దాని నీడను నిలబడితే చాలు, అబ్బా హాయిగా ఉంటుంది అనే విధంగా అయ్యాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, అవన్నీ అవి ఒకప్పుడు ఏంటి, చిన్నవి, కొద్దివి. కానీ అవి క్రమక్రమంగా పెరిగి పెద్దవై వృద్ధి చెందాయి. అది మొక్క. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మన స్థితి, మనం కాదు, శరీరం కాదు, శరీరం అందరం ఆ మొక్కలాగానే చిన్నప్పుడు చిన్న పిల్లలం పెరిగి పెద్ద అవుతాం. దీనివల్ల ఏం ఉపయోగం లేదు, శరీరం పెరగటం వల్ల ఏం ఉపయోగం లేదు, ఇంకెక్కువ పెరిగితే ప్రమాదం కూడా. కానీ అక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా, నీ స్థితి అంటే నీ ఆరోగ్య స్థితి కావచ్చు, నీ ఆర్థిక స్థితి కావచ్చు, నీ సమాధాన స్థితి కావచ్చు, అది ఏదైనా కావచ్చు, నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నను. కాబట్టి అంటే దేనికి కాబట్టి, ఆ ముందు వచ్చి నన్ను ఒకసారి చదవండి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 8:6. నీవు 6వ వచనం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. చూడండి, అప్పుడు ఆయన ఏం చేస్తాడు, నీ యందు శ్రద్ధ నిలిపి. ఎప్పుడు అంటే, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. దేవుని యందు ప్రియమైన వారులారా, ప్రభువు మన యందు శ్రద్ధ నిలిపే ప్రజలుగా బ్రతకటానికి మనం ఇష్టపడదాం. ప్రభువు మన యందు శ్రద్ధ నిలిపే వ్యక్తులుగా. కొన్నిసార్లు మన పరిస్థితులు మనం అనుకున్నంత వేగంగా మారకపోయినా వరి అవ్వబాకండి. ఎప్పుడు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి ఆయనకి తెలిసినంతగా మనకు తెలియదు. మనం మనుషులుగా ఏం చేస్తూ ఉంటామంటే, మనం అనుకున్నంత వేగంగా మన జీవితంలో కనుక డెవలప్మెంట్ జరగకపోతే వరి అయిపోతూ ఉంటాం. మనం కోరుకున్నంతగా అది మన జీవితంలో సంభవించకపోతే, మన స్థితి అది విస్తరించకపోతే వరి అవుతూ ఉంటాం. కానీ అది కాదు. దేవుడు విస్తరింపజేసినప్పుడు, దేవుడు ఆయన హెచ్చించినప్పుడు, దేవుడు దానిని గొప్పగా చేసినప్పుడు అప్పుడు ఉండే ఆనందం, సంతోషం వేరు. అందాకెందుకు సేవ విషయంలోనే చూడండి, 2 నలుగురికి అలా ఎన్ని సంవత్సరాలు నేను ప్రయాణం చేసేవాడిని. ఇప్పుడు నా మనసులో ఆ గ్రోత్ గురించిన వరి ఏమి ఉండేది కాదు. ఎందుకు ఉండేది కాదో తెలుసా? ఇప్పుడు నేను 2 వెళ్ళి వాక్యం చెప్తున్నాను కదా, ఈ 2 పరలోక రాజ్యానికి కనుక చేరితే ఆ 2 కోసం దేవుడు నాకు ఇచ్చే ప్రతిఫలం నాకు ఖచ్చితంగా ఉంటుంది. ఆ 2 జాగ్రత్తగా దేవుని మార్గంలో నడిపించి దేవుడి రాజ్యానికి చేరాలి అనే, చేరటానికి కావలసిన విధంగా వాళ్ళని పెంచి పెద్ద చేయాలి ఆత్మీయంగా. అదే, అంతేగాని మిగతా విషయాలు అవి నాకు పట్టేవి కాదు. తర్వాత ఇంకొంతమంది అనుకోండి, తర్వాత ఇంకొంతమంది, ఎంతసేపు ఇంకా వాళ్ళ విషయంలో నేను ఏం చేయాలి, ఏ విధంగా వాళ్ళని ఆత్మ సంబంధమైన అనుభవాలు నడిపించాలి. అందుకే ఆ వరి లేదు కాబట్టి, గ్రోత్ గురించిన వరి ఎప్పుడు వేరే దేవుని ఎరిగి వేరే స్థలాలకు వెళ్ళేవారు, వేరే మందిరాలకు వెళ్ళే వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళ దగ్గరికి కానీ ఏనాడు ఈ ఒక్క రోజు కూడా, ఒక్క అడుగు కూడా నేను వేసేవాడిని కాదు. ఎందుకంటే అక్కడి నుంచి వాళ్ళని ఇక్కడికి చేర్చాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక చోటుకి వెళుతూ ఒకరి పట్ల వాళ్ళకు ఒక విధేయత కలిగిన మనస్తత్వంతో, లేక వాళ్ళకి మాట వినే విధంగా బ్రతకాల్సిన వాళ్ళని 2 పవర్ పాయింట్లుగా మార్చాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా చోట్ల పరిస్థితులు ఏంటనుకున్నారు, చాలామంది క్రైస్తవులు భ్రష్టు పట్టిపోవటానికి, నాశనం అవటానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి ఒకళ్ళ మాట కాదు, 10 మంది మాటలు, 10 రకాల వ్యవహారాలు, 10 కార్యక్రమాలు. ఎప్పుడు ఈ మధ్య భార్యాభర్తల మధ్య చిన్న డిస్టర్బెన్స్ జరిగితే తెలిసిన వాళ్ళు ఆ అమ్మాయి మంచి వచ్చి వేరే ప్రాంతానికి ఇచ్చారు అమ్మాయిని. ఆ
ఈ అమ్మాయిని ఎక్కడైతే ఇచ్చారో ఆ భర్త ఇదిగో ఇలాంటి దౌర్భాగ్యమైన వ్యవహారాలు ఏంటంటే ఒక్కరితో కాదు, ఎంతమందితో ఈ కనెక్షన్సో అతనికి తెలియదు. అతను ఎవరికి ఫోన్ చేశాడంటే ఇట్లా గొడవ అవుతుంది అని చెప్పేసి. అప్పుడు ఆ సిస్టర్ గారు చెప్పారంట, ఏమనంటే ఆ అమ్మాయిలో చాలా చీకటి ఉంది, దురాత్మలు ఉన్నాయని చెప్పేసి. చూడండి, ఇక రోజు సంసారం చేసేవాడికి, రోజు కలిసిమెలిసి ఇంట్లో బతికేవాడికి ఒకళ్ళ మీద దురాత్మ ఉందంటే మనశ్శాంతిగా ఉంటారా? నేను చెప్తున్నాను, మనుషుల మీద దురాత్మలు ఉన్నాయని చెప్పేవాళ్ళు ఒక పెద్ద దురాత్మలు. ఎందుకంటే మనుషుల మీద అవి ఏలుబడి చేయటానికి మన అవకాశం ఇస్తే అవి వస్తాయి, కానీ అవి అందరి ఇళ్లలోనూ అందరి చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఎప్పుడెవడ అవకాశం ఇస్తే వాళ్ళు దొరుకుతాయి. ఈ మనిషి దురాత్మ ఆమెలో ఉంది అని చెప్తే ఏం చేయాలి? అసలు ఇది వాక్యానుసారమేనా, ఇది అసలు కరెక్టా, ఎంతవరకు కరెక్ట్ అయిన ఆలోచన లేకుండా ప్రవర్తిస్తే ఆ కుటుంబంలో ఇంకా గొడవలు, సమస్యలు. జీవితం ఒకసారి ఆలోచించండి, ఎంత దౌర్భాగ్యం. అదే ఇతనికి ఒక సరైన సంఘం, ఈ యొక్క సరైన సేవకుడు, ఒక క్రమం పాడు ఉంటే ఇలాంటి అవకాశాలు ఉంటాయా? ఇలాంటివి చెప్పేవాళ్ళందరూ ఎలా చెప్తారో తెలుసా? ఏ రోజున వాళ్ళని అడిగినాళ్ళలో ఉందని మాత్రం చెప్పరు. అర్థమైందా నా పాయింట్? ఆ స్త్రీ ఇల్లు అడిగింది అనుకోండి, భర్తలో ఉందని చెప్తారు. పురుషుడు ఇల్లు అడిగాడు అనుకోండి, ఎవరిలో ఉందని చెప్తారు? నీ భార్యలో ఉందని చెప్తారు. సేవ ఇంకా నేను రాకముందే 25 సంవత్సరాల క్రితం ఇలాగే మళ్ళీ అదే సిస్టర్ గారంటే ఆమె కాదు, సిస్టర్లు ఇలా చాలామంది సమాజంలో ఉంటారు. బ్రదర్స్ కూడా ఉంటారు, పాస్టర్లు కూడా ఉంటారు, పాస్టరమ్మలు కూడా ఉంటారు. ఇక ఏ పేరు అయినా పెట్టుకోండి, ఇలాంటి వాళ్ళు ఉంటారు. అప్పుడప్పుడే ఇంకా నేను సేవకు రాలని నాకు తెలిసిన ఒక అక్క ఉంటారు, బంధువు కూడా, మాకు అక్క అవుతుంది నాకు. ఆమె వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలే అనమాట. ఎవరో ఒకళ్ళని, ఏంటి మా అల్లుడు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారంటే వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? మీ మనవడు మీ ఏడుస్తున్నాడు చూడండి, కారణం ఏంటంటే మీ అల్లుళ్ళలో దురాత్మ వచ్చి మీ మనవడిని గిల్లుతుంది. ఇక చూడండి ఆ కుటుంబంలో ఎంత పెద్ద గొడవ అంటే, కుటుంబం కలిసే ఉంటున్నారు, కానీ ఆయన వచ్చినప్పుడల్లా వాళ్ళ అమ్మ కూతురికి ఎక్కేస్తుంది. ఏమనంటే మీ ఆయనలోంచి దురాత్మ వచ్చి ఇట్లా చేస్తుందని. ఆ పిల్లోడు ఎంత చిన్న పిల్లోడు అనమాట, ఇంక పసిపిల్లోడు. ఆ పిల్లోడు అర్ధరాత్రి ఏడ్చాడా, దానికి ఎవడు కారణం? తండ్రి. వాళ్ళ దురాత్మ వచ్చింది, ఏం చేసింది. ఎంత దౌర్భాగ్యమైన దరిద్రాలండి ఈ చెడ్డ వ్యవహారాలు, ఈ చెడ్డ కార్యక్రమాలు. అందుకే అనేక మంది జీవితాల్లో ప్రశాంతత లేకుండా, కుటుంబాలలో అసలు మనిషికి దైవ విలువలు తెలవకుండా, దేవుని కృప లేకుండా, దేవుని దీవెన లేకుండా అయిపోవటానికి ప్రధాన కారణం వీళ్ళకి వాక్యం మీద ఆధారపడే అనుభవం లేక రకరకాల వ్యవహారాలు. అందుకే ఏనాడు కూడా ఎప్పుడు దేవుని యొక్క పనిలో నేను ముందుకు వెళ్ళే క్రమంలో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళు అయితే కనుక ఏదైనా అడిగితే ప్రార్థన చేస్తాను, ఓకే, కానీ రండి బ్రదర్ అక్కడంటే మీకున్న ఆ సేవకుని పిలిచి ప్రార్థన చేయించుకోండి, మీరు దేవుని మీద ఆధారపడండి. ఇలా ఆ ప్రారంభ దినాల నుండి కూడా ఇది పెరిగిపోవాలి, లేకపోతే ఇది విస్తరించాలి, ఎక్కువ మంది అవ్వాలి, ఏ రోజు నేను ఆలోచించాలి. కానీ ఆయన ఒక మాట ఇచ్చాడు కదా, ఆయన ఒక వాగ్దానం చేశాడు కదా, నాకైనా నీకైనా ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ 750 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు ఆయన ఎరిగిన వారిలో, ఆయన ఎరిగి ఉన్నవారు అందరికీ ఆయన చెప్పింది ఏంటంటే, నీ జీవితంలో కనుక నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి. ఆమెన్, హల్లెలూయా. ఎవరి మీద శ్రద్ధ నిలుపుతాడు? నీ మీద శ్రద్ధ నిలుపుతాడు. ఆయన శ్రద్ధ నిలిపే ప్రజలుగా ఉంటే చాలు, అంతేగాని ఈ వ్యవహారాలు కాదు కావాల్సింది. ఆయన నీ యందు శ్రద్ధ నిలిపే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? నీ జీవితంలో మొదట కొద్దిగా ఉన్నను. దేవుడి చిత్తమైతే రాబోయే వారాల్లో ప్రతి వారం ప్రారంభ దినాల నుండి దేవుని పనిలో చిన్న వయసులో 19-20 సంవత్సరాలప్పుడు చర్చికి రావటం ప్రారంభించి వాళ్ళ స్థితి కొద్దిగా ఉన్న స్థితిని దేవుడు ఎలా ఎలా అలా అభివృద్ధి చెందించుకుంటూ వచ్చాడో, వారానికి ఒకరు వారి రక్షణ సాక్ష్యాన్ని గురించి మీరు వింటే, ఈ దినాలలో ఈ కొన్ని సంవత్సరాలుగా వస్తున్న వాళ్ళ జీవితాల్లో
ఒక విశ్వాసమైనా కలిగే అవకాశం ఉందేమో. ఎందుకంటే నాకు తెలిసినప్పుడు, నేను ఎరిగినప్పుడు వాళ్ళ ప్రారంభ దినాల్లో చాలా అల్పమైనవి, కొద్ది పరిస్థితులు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? వారిని ఆత్మలో, వారి స్థితి కొద్దిగా ఉన్న వారిని అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. కొంతమందిని మహాభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. వాళ్ళ ఆర్థిక స్థితులు కొద్దిగా ఉన్న వారిని అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. వారి యొక్క కుటుంబ పరిస్థితులు కొద్దిగా ఉన్న వారిని వృద్ధిలోకి తీసుకొచ్చాడు, అభివృద్ధిలోకి, మహాభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయం 31, 32 వచనాలను ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 31, 32 వచనాలు. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై. విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు కొమ్మల మీద నివసించినంత చెట్టగును. చిన్న విత్తనమే కానీ పరలోక రాజ్యం. ఆయన ఉపమానం ఏంటి? పరలోక రాజ్యము దేనిని పోలి ఉంది అంటే, నీతి, నీ భక్తి, నీ యథార్థత దేని పోలి ఉంది అంటే, ఒక చిన్న ఆవగింజంత పరలోక రాజ్యం. ఆ చిన్న దాన్ని నువ్వు తీసుకుని వెళ్ళి నాటితే అది పెరిగి పెద్దదై విస్తరించి ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల మీద నివసించినంత చెట్టుగా. ఏ విధంగా మనం చిన్నదే కదా, అలాగే నీ నీతి, నీ యథార్థత అది దేవుని యొక్క రాజ్యానికి నేను చేర్చడానికి చిన్న విషయమే. అది కనుక నువ్వు జాగ్రత్తగా జీవితంలో కలిగి ఉంటే నీ స్థితి అది కొద్దిదే, కానీ అది ఏం చేస్తుందంటే తొదకు మహాభివృద్ధి చెందేటట్లుగా చేస్తుంది. అందుకే ఆత్మీయ ప్రయాణంలో ముందుకు వెళ్ళే వారందరూ కూడా, ప్రభా ఎప్పుడు ఏ విధంగా నా జీవితాన్ని నీవు ఫలభరితంగా చేయాలో, ఏ విధంగా వృద్ధి చెందించాలో, ఆ వృద్ధి తర్వాత మహాభివృద్ధిలోకి తీసుకువెళ్ళాలో సమస్తము అద్భుతమైన ప్రణాళిక కలిగి డిజైన్ చేసిన వాడివి. ఆయన ప్రణాళిక ప్రకారం మన లైఫ్ అంతా కూడా అద్భుతంగా ఆయన డిజైన్ చేస్తాడు. ఆ డిజైన్ చేసిన తర్వాత దాన్ని చివరికి ఎవరైనా చూస్తే ఆశ్చర్యపోతారు. ఏమని ఆశ్చర్యపోతారో తెలుసా? అసలు ఇదంతా ఎలా సాధ్యమైంది, అసలు ఇదంతా ఎలా జరిగిపోయింది. కొన్నిసార్లు వాళ్ళకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. అందుకే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు అని వ్రాయబట్టడానికి కారణం ఏంటంటే, నువ్వు ఊహించుకుంటే కూడా ఇదంతా ఎలా జరిగింది ఒకసారి వెనుదిరిగి నువ్వు చూస్తే జీవితంలో కొంతకాలం తరువాత, ఆయన విశ్వసించి కొంతకాలం తర్వాత అది నీ ఊహకు కూడా అందనంత అద్భుతంగా ఉంటుంది. అందుకే సాతాను నుండి దేవుని వద్దు అంటే ఎవడో విండని చెప్పి ఆ అద్భుతమైన ప్రణాళిక దేవుడు వేసి డిజైన్ చేసి పెడితే అక్కడికి గమ్యానికి చేరనివ్వకండి. ఈ మధ్యలో చెప్పాను కదా ఇందాక, తప్పుడు బోధకుల ద్వారా, లేకపోతే మోసకరమైన బోధల ద్వారా, లేకపోతే రకరకాల సిద్ధాంతాల ద్వారా, రకరకాల వ్యవహారాల ద్వారా వీళ్ళని ఏం చేస్తూ ఉంటాడంటే నీతిలో నుండి ప్రక్కకు లాగేయటం, యథార్థతలో నుండి ప్రక్కకు లాగేయటం. లేకపోతే చర్చిల్లో గ్రూపులు ఏంటి, చర్చిల్లో గొడవలు ఏంటి, లేకపోతే చర్చిల్లో రకరకాల సమస్యలు ఏంటి చెప్పండి. ఇందుకు కారణం ఏంటి? వీడిని దేవుడుని వద్దు అంటే వదలడు, కానీ ఇలాంటి వాటిల్లో ఈజీగా డైవర్ట్ అయిపోతారు, డివేట్ అయిపోతారు. వాళ్ళ మీద వీళ్ళకి అసూయకరమైన మాటలు, వీళ్ళ మీద వాళ్ళకి, ఇద్దరు మనసులు పాడు చేసేసి ఆ సంఘంలో అందరూ కనపడతారు, కానీ 100 మంది ఉంటారు, కానీ ఆ 100 మంది 100 రకాల స్వభావాలతో ఒకడంటే ఒకడు పడకుండా గిట్టకుండా
వీళ్ళు పాడితే వాళ్ళు ఓరవలేరు, వీళ్ళు మాట్లాడితే వాళ్ళు భరించలేరు, లేకపోతే వీళ్ళు ఏదైనా పని చేస్తుంటే వాళ్ళు సహించుకోలేరు. ఈ దరిద్రం అంతా దేనికో తెలుసా? నీ ఆశీర్వాదాన్ని దొంగిలించడానికి అపవాది మనుషుల యొక్క హృదయాల్లో పెట్టే చిచ్చు. ఆ చిచ్చుని ఎలా విచ్ఛిన్నం చేయాలి? అలాంటివి జరగకుండా ఎలా చూడాలి? గుడ్డి కాపరులుగా కాకుండా ఆత్మ నేత్రాలు గనక తెరవబడిన కాపరులైతే ఎక్కడ ఏ పరిస్థితుల్ని ఏ విధంగా వాటిని సరిదిద్దాలి, ఎలాగున దేవుని ప్రజలను దేవుని మార్గంలో నడిపించి గమ్యానికే చేర్చాలి. మోషే అంటాడు, దేవా నీ సన్నిధి మాతో కూడా రాకపోతే నన్ను పంపబాకు ప్రభు అంటాడు. అలాగే ఒక కాపరి, ఒక సేవకుడు, ఒక సంఘము ప్రభు నీతి యథార్థతలు కనుక లేకపోతే నేను ముందుకు వెళ్ళటానికి నేను సిద్ధంగా లేను ప్రభు, అక్కర్లేదు. నీ యొక్క ఆత్మ యొక్క ఆ కార్యములు లేకపోతే, పరిశుద్ధాత్మ యొక్క ఆ సహవాసం లేకపోతే, అన్యోన్య సహవాసం లేకపోతే, ప్రభు నాకు ఈ పని వద్దు ప్రభు. ఇది ఈ శ్రద్ధ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ పరిస్థితులన్నీ ఉంటాయి. అందుకే మీలో తెలుసో తెలియకో, లేక ఏదో ఆదివారాలు మాత్రం వచ్చి ఉండేవాళ్ళు, తెలిసి తెలియక ఇలాంటి డీవియేషన్స్ అంటే ఏంటంటే దారి తప్పిన పరిస్థితులుగా, మీ హృదయాలని పాడు చేసుకునేవారిగా, లేకపోతే వేరే వేరే వ్యక్తులతో సహవాసాల వలన రకరకాల చెత్తంతా బ్రెయిన్లోకి ఎక్కించుకునే వాళ్ళగా ఉండకండి అని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఎందుకంటే అవన్నీ నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేసేవే కానీ, నీ అభివృద్ధిని నాశనం చేసేవే కానీ, నీ యొక్క వర్ధిల్లటం నుంచి నిన్ను ఆపేవే కానీ అవి ఏ విధమైన ఉపయోగాన్ని మనకి ఇవ్వవు. నేను ఎప్పుడు ఎక్కడ ఎవరితోనూ ఎవరి గురించిన విషయాలు, చెడ్డ విషయాలు, వాళ్ళు ఎవరు మనకు సంబంధం లేని వాళ్ళే కావచ్చు, కానీ ఈ బైబిల్కి సంబంధం ఉన్న వాళ్ళే ఉంటారు, సేవకులు లేకపోతే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, ఇంకా ఏ ఉంటాయి. ఎప్పుడు నా చెవులకి ఎక్కించుకోవటానికి నేను ఇష్టపడను, దానికి దేవుడే సాక్ష్యం. నా పని ఏంటి, నేనేం చేయాలి, ఈ దిన నా యొక్క పని ఏంటి, లేక నేను ఇంకా ఏ విషయంలో దేవునికి సంతోషాన్ని కలిగించే వ్యక్తిగా నా స్వభావంలో మార్పులు చేసుకోవాలి. ఏయో విషయాలు ఎందుకు? ఈ రోజున అనేక మంది జీవితాలని సాతాను ఒక ఉరిలాగా వేసి జీవితాలను నష్టపరుస్తూ ఉంటే, ఎక్కడికి వెళ్ళాలని దేవుడు మనని నిర్ణయించాడో, మహాభివృద్ధి చెందాలని వెళ్ళనివ్వకుండా మధ్యలోనే ఆగిపోయే పరిస్థితులు కలుగుతున్నాయి. వాటన్నిటికీ ఇక్కడున్న వారిని అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళనివ్వకుండా ఆ మహాభివృద్ధి వైపు దేవుడు నడిపించునుగాక. ప్రతి కుటుంబాన్ని కూడా మొదట కొద్దిగా ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు తెలిసి తెలియక ఆ డీవియేషన్స్లో పడి కొట్టుకుంటా ముందుకు సాగని వారైనప్పటికీ, ఇక మీదట దేవుడు వారిని వృద్ధిలోకి తీసుకొచ్చే విధంగా, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా ఒకసారి చూడండి. నీవు ముందుకు జ్ఞాని అగుటకై ఆలోచన విని ఉపదేశం అంగీకరించుము. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును. అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధనము. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. చూడండి అక్కడ, నీవు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశమును అంగీకరించము. నువ్వు ముందుకు వెళ్ళేటప్పుడు ఒక జ్ఞానవంతుడిగా, ఆశీర్వదించబడిన వాడిగా, దీవించబడిన వాడిగా అవ్వటానికి దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించి ఆ మార్గంలో నువ్వు నడిస్తే గనుక నీ జీవితం అంట అది 23వ వచనంలో, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధనము. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. హల్లెలూయా. జీవితంలో అపాయం లేకుండా బ్రతికితే అంతకంటే ఏంటి కావాల్సింది చెప్పండి?
తృప్తుడై, ఓ ప్రక్కన తృప్తి, రెండో ప్రక్కన ఏ అపాయం లేకుండా. దేవుడు మనలో ప్రతి ఒక్కరిని మన స్థితి ఇప్పుడు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా క్రమక్రమంగా మనం తృప్తులమై, అంటే సంతృప్తి గలవారమై, ఏ అపాయము లేకుండా బ్రతికే స్థితికి ప్రతి ఒక్కరిని ఎదిగించగలిగిన వాడు ఆయన, ఆ స్థితికి నడిపించగలిగిన వాడు. బోధించేటప్పుడు అనుభవిస్తూ బోధిస్తున్నప్పుడు ఎంతో ధైర్యం, ఎంతో సంతోషం కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చాలా విషయాలు బోధించేటప్పుడు నేను చాలా ధైర్యంగా చెప్పగలుగుతాను, సంతోషంగా చెప్పగలుగుతాను. కారణం ఏంటంటే కన్నులారా ఆయన విశ్వసించిన ఈ 35 సంవత్సరాలుగా ఈ విషయాలని చూస్తూ అనుభవిస్తూ జీవితంలో ముందుకు వస్తున్నాను కాబట్టి, ముందుకు వెళుతున్నాను కాబట్టి మీలో కూడా ప్రతి ఒక్కరూ, మీరు ఎప్పుడు ప్రభువుని ఎరిగినా, మీరు ఎరిగి కొద్ది కాలమైనా, కొన్ని సంవత్సరాలైనా, లేక ఎక్కువ సంవత్సరాలైనా, ప్రభా నీ మాట నాలో నెరవేరాలి, నీ ఉపదేశాన్ని నేను అంగీకరిస్తున్నాను, నేను కూడా తృప్తుడనై అపాయం ఏమీ లేకుండా బ్రతికే ఆ పరిస్థితులకు నా జీవితాన్ని నడిపించి ప్రభువా అని మన జీవితంలో మనం కోరుకుంటే, ఆయన నిశ్చయంగా ఏం చేస్తాడంటే ఆయన ఉపదేశము, ఆయన వాగ్దానం, అంటే ఆయన చెప్పిన మాట ఆయన మనకిచ్చే వాగ్దానం, ఆ వాగ్దాన నెరవేర్పును మనం చూస్తాం. యోబు గ్రంథంలో మనం చదివామా, మొదట నీ స్థితి కొద్దిగా మహావృద్ధి చెందుతావు అని చెప్పేసి. అది తర్వాత మనం చూస్తే యోబు తను ఏదైతే పోగొట్టుకున్నాడో దానికి 2 అంతలు దేవుని వలన పొంది అతను ఆశ్చర్యపడేటట్లుగా అందరూ చూసి ఆహా ఎలా ఇది సాధ్యమైంది అనుకున్నట్లుగా అతని జీవితంలో జరిగింది. కాబట్టి మనం దేవుణ్ణి ఆధారం చేసుకున్నంతసేపు, దేవుని మీద ఆనుకున్నంతసేపు, దేవుని మాటను ఉపదేశాన్ని అంగీకరించినంత వరకు నిన్ను నష్టపరచగలిగిన వాళ్ళు, నిన్ను చెడగొట్టగలిగిన వాళ్ళు, నిన్ను పాడు చేయగలిగిన వారు ఎవ్వరూ లేరు. దేవుడు మన పక్షమేండుగా మనకు విరోధి ఎవడు అంటాడు కదా పౌలు భక్తుడు రోమాపత్రికలో. నిజమే, దేవుడు నీకు ఆధారమైనంత వరకు, దేవుడు నీకు అండై ఉన్నంత వరకు, దేవునికి తోడై ఉన్నంత వరకు, దేవుని ఉపదేశం అంగీకరించినంత వరకు, నువ్వు అంగీకరించినంత వరకు నీ జీవితంలో నువ్వు తృప్తుడివై, తృప్తురాలువై, అపాయమేమీ కలగకుండా నడిపించే ఆ మహాదేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఒకసారి ఆలోచిస్తే అసలు దేవుడు దేవుడని ఎంతోమందిని అంటూ ఉంటారు కదా ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం ప్రజలందరూ. అసలు దేవుళ్ళు ఇవన్నీ ప్రక్కన పెట్టేసి మనుషులందరూ ఒక మనిషి జ్ఞానంగా కూర్చుని ఆలోచిస్తే అసలు ఎవరు చెప్పేది న్యాయంగాను, ఎవరు చెప్పేది ఉన్నతంగాను ఉంది అని ఆలోచిస్తే క్షమించు అని చెప్పేవాళ్ళు అసలు ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభు తప్ప. క్షమించుట అనేది లేకపోతే ఈ భూమి అనేది ఎలా ఉంటుంది? ఈ భూమి మీద ఉన్న మనుషుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయి? తల్లిదండ్రులు పిల్లల్ని క్షమించలేదు, ఎలా ఉంటుంది? పైనున్న యజమానులు పనివారిని క్షమించలేదు, లేకపోతే పనివాడు యజమానిని క్షమించలేదు, ఎలా ఉంటుంది? భర్త భార్యని క్షమించలేదు. అసలు చెప్పాలంటే కనుక మనుష్యులు నివసించే భూమి అడవిలాగా అయిపోతుంది. ఎవడి మీద కోపం వస్తే ఆయన్ని చంపటం, లేకపోతే నాశనం చేయటం. ఇది ఆ మాట చెప్పిన వాళ్ళు ఎవరు? క్షమించటం అనే మాట ఆయన ఒక్కడే. ఆ విధంగా మనుషులు చూసినా కూడా అసలు ఉన్నతమైన మాట చెప్పేవాళ్ళు ఎవరు చెప్పారు ఈ భూమి మీద? 100 మందిని, 1000 మందిని, లక్షల మందిని దేవుళ్ళు దేవతలు అని అనుకుంటున్నాం కదా ఈ భూమి మీద ఉన్న ప్రపంచ దేశాల్లో ఉన్న మనుషులందరూ. అసలు ఎవరి మాటలు ఉన్నతంగా ఉన్నాయి? ఎవరి మాటలు శ్రేష్టమైనవిగా ఉన్నాయి? ఎవరి మాటలు ఏం చెప్పాలంటే అవి హోప్ కలిగించేవిగా ఉన్నాయి? మనిషికి తాను చేసిన పాపానికి క్షమాపణ లేదు అంటే కనుక ఏం చేస్తాడు తెలుసా? మనిషి తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, ఈరోజు గోరంత చేస్తే రేపు కొండంత కూడా చేయటానికి ఇంకా వెనకాడ్డు. ఎందుకంటే ఇక హోప్ లేదు కదా, అంటే నిరీక్షణ లేదు కదా. నువ్వు క్షమించబడతావు బాబు, నీకు దేవుడు క్షమాపణ కలిగిస్తాడనే మాట లేకపోతే ఏం చేస్తాడంటే ఇంకా 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 రెచ్చిపోయి ఘోరంగా తయారైపోతాడు. ఇప్పుడు కొంతమంది చిల్లర దొంగలతో మొదలై పెద్ద రౌడీ షీటర్లకు ఎందుకు మారిపోతారంటే నో హోప్, ఏం లేదు, నన్ను దొంగ అంటున్నారు కదా ఇంకంతే, నన్ను రౌడీ అన్నారు కదా నేను రౌడీనే, అందుకే నేను ఇంకా చేసేస్తున్నాను. కానీ సమాజంలో ప్రపంచవ్యాప్తంగా అనేకులను చూస్తే
ప్రభు ఒక హోప్ కలిగించాడు కాబట్టి తన దొంగతనాన్ని విడిచిపెట్టి మంచివాడిగా బ్రతుకుతున్నాడు. నరహత్య చేసిన వాడు తన హత్య చేసే స్వభావాన్ని విడిచిపెట్టి క్రూరత్వాన్ని ఒక సాధు స్వభావంగా బ్రతుకుతున్నాడు. ఒక మోసగాడు, ఒక మోసగత్తె తన స్వభావాన్ని విడిచిపెట్టి నీతిగా బ్రతకటానికి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే దేవుడు ఇచ్చిన నిరీక్షణ. కాబట్టి ఆయన వంటి వాళ్ళు ఎవరు? ఆ మహాదేవుడు మనకి చెప్పిన ఉపదేశాన్ని కాకుండా దేన్ని అంగీకరిస్తాం? అందుకే ప్రభు, నీ ఉపదేశాన్ని నేను అంగీకరిస్తాను, యథార్థ హృదయుడినై నీ మార్గంలో నేను నడుస్తాను, అంతకంటే నాకు ఇంకేం అక్కర్లేదు అని దేవునితో మనం చెప్తే, నీ స్థితి ఈ క్షణానికి ఎలా ఉన్నప్పటికీ కూడా క్రమక్రమంగా వర్ధిల్లజేసి అభివృద్ధిలోకి తీసుకువెళ్ళి నీకు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఆశ్చర్యం కలిగించే స్థాయికి ఆయన నిన్ను నిలబెడతాడు. లేకపోతే ఒక వడ్రంగి ఇంటిలో పెరిగి పెద్దవాడైన ఒక చిన్న పిల్లవాడు లోకరక్షకుడై ఆయన అన్ని నామముల కంటే పైనామంగా ఆయన నామం హెచ్చించబడటానికి కారణం ఆయన పవిత్రుడై యథార్థ హృదయముతో ఉండటం వలన అన్ని నామముల కంటే పైనామంగా హెచ్చించబడింది. ఆయనకే కాదు, ఆయనకి ఏదైతే జరిగిందో నీకు కూడా అదే జరుగుతుంది, నాకు కూడా అదే జరుగుతుంది, ఎవరికైనా అదే జరుగుతుంది. దేవుని ఉపదేశాన్ని అంగీకరించి ఆ మార్గంలో వెళ్ళటానికి ఇష్టపడదాం. అట్టి ధన్యత ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ఒకటే చెప్పు, దేవా, నేను యథార్థ హృదయుడనే నీ సన్నిధిలో బ్రతకాలని ఆశ ఉన్నది, కానీ నా వల్ల కావటం లేదు, నా శక్తి చాలట్లేదు, సహాయం చేయమన్నాడు. నీ ఉపదేశాన్ని నేను అంగీకరిస్తాను. పవిత్రుడనై యథార్థ హృదయంతో నిన్ను సేవిస్తాను. అప్పుడు నా స్థితి మొదట కొద్దిగా ఉన్న తొదక్కొని మహాభివృద్ధి చెందుతుందని చెప్పావు. ఆమేన్. ప్రభు, నీ వాక్యాన్ని విశ్వసించి నీ ఉపదేశాన్ని అంగీకరించే ప్రజలుగా ఇక్కడున్న మమ్మల్ని అందరినీ చేయండి నాయనా. నీ లేఖనాల్లో మాకు చెప్పబడుతున్న విషయం, నీ పవిత్రుడవై యథార్థ హృదయుడవైన ఎడల ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్న తొదను మహాభివృద్ధి చెందుతుందని చెప్పావు. మా యందు నువ్వు శ్రద్ధ నిలిపే ప్రజలుగా మేము బ్రతకాలని ఆశ కలిగి ఉన్నాం తండ్రి. నీ మాటకు విరుద్ధమైన మా స్వభావం నుంచి మమ్మల్ని విడిపించునైనా, కార్యములను మా జీవితంలో చేయకుండా కాపాడు తండ్రి. నీకు విరోధమైన ప్రతి దాని నుండి మమ్మల్ని విడిపించి క్షమించి ఇక మీదట ప్రభువా యథార్థవంతులమై నీ సన్నిధిలో నిలిచేవారిగా ఉంచు తండ్రి. ప్రభువా, నీవు మా యందు శ్రద్ధ నిలుపునట్లుగా మేము బ్రతకటానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. అప్పుడు మా స్థితి కొద్దిగా ఉన్న ప్రభువా, ఏ విషయంలో అయినప్పటికీ, అవి ఆర్థిక విషయాలు కావచ్చు, ఆరోగ్య విషయాలు కావచ్చు, కుటుంబంలో ఉన్న సంతోష సమాధానాలు కావచ్చు, ఒకప్పుడు ఎప్పుడు గొడవల మధ్యలో అల్లరి మధ్యలో బ్రతుకుతున్న వారిని క్రమక్రమంగా ఆ కుటుంబము పరలోకము వంటి
ఆనంద నిలయంగా మార్చే దేవుడు నాయన. మేము ఆనంద నిలయమని పెట్టుకోవటం ద్వారా ఆనందం అక్కడ ఉండదు, కానీ నీవు ఆనందమును కలిగించుట ద్వారా, నీవు సంతోషాన్ని ఇవ్వటం ద్వారా, నువ్వు క్షేమాన్ని ఇవ్వటం ద్వారా అది క్షేమానికి ఆధారమైన గుడారముగా ఉంటుంది నాయన. అట్టి వారిగా మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నాను దేవా. ప్రతి వారిని బలపరచండి, విశ్వాసాన్ని వృద్ధి చెందించండి. నీకు విరోధముగా కలిగే ప్రతి కార్యమును లయపరచండి. హృదయములో ప్రభువా నీ వాక్యమునకు విరుద్ధమైన ప్రతి ఆలోచన కొట్టివేయి తండ్రి. ప్రభువా ప్రతి వారిని నాయన వృద్ధిలోకి మహాభివృద్ధిలోకి నడిపించు. గత కాలంలో ఎందరినో వారి స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ వృద్ధిలోకి మహాభివృద్ధిలోకి నడిపించిన గొప్ప దేవ, నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని కూడా అలాగున తీర్చిదిద్ది ఈ భూమి మీద నీ నామమునకు మహిమకరమైన వ్యక్తులుగా, కుటుంబాలుగా మమ్మల్ని అందరినీ ఉంచు. మా జీవితాన్ని చూచేవారు, మా గురించి విన్నవారు, మమ్మల్ని గమనించేవారు నిన్ను మహిమపరిచే విధంగా బ్రతకటానికి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదపు కోరుస్తూ మనం ముగింపులకు వెళ్దాం. ఆశీర్వాదించుము మమ్ము దేవా, నిన్నైనా దీవెనతో పంపుమయ్యా. ఆశీర్వాదించుము మమ్ము దేవా, నిన్నైనా దీవెనతో పంపుమయ్యా. నీదు సన్నిధిలో మేము నిలచి పొందేదామెన్నో మేలులను. నీదు సన్నిధిలో మేము నిలచి పొందేదామెన్నో మేలులను, పొందేదామెన్నో మేలులను, పొందేదామెన్నో మేలులను. తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సహవాసము ఇక్కడున్న మనకు సకల పరిశుద్ధులకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ ఆరాధన ముగింపులో మీ అందరికీ